బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో రసాభాస నెలకొంది. పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉండగా పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పైలట్ పట్నం మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. అసెంబ్లీలో ఎన్నికల్లో ఓటమికి కారణం నీవేనంటూ మహేందర్ రెడ్డి మీదకు దూసుకెళ్లారు రోహిత్ రెడ్డి. దాంతో వేదికపై ఉన్న నాయకులు వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అంతకుముందు పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని డిమాండ్ చేశారు. దాంతో లంచ్ కోసం సమీక్షకు బ్రేక్ ఇచ్చారు హరీష్ రావు. పట్నం పైలట్ రోహిత్ రెడ్డితో సమావేశమయ్యారు. పట్నం పైలట్ కు హరీష్ రావు సర్ది చెప్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్యన ఆధిపత్యపూర్వ తారాస్థాయికి చేరింది. వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈరోజు మరొక మారు తెలంగాణ భవన్లో పెద్దల సాక్షిగానే ఈ వర్గపోరు మరొకసారి బయటపడింది. నిజానికి గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వము పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ వారందరినీ కూడా ఎన్నికలకు సంసిద్ధం చేసేటువంటి పనిలో పడింది. అందులో భాగంగా ఇప్పటికే మొన్న ఆదిలాబాదు, నిన్న కరీంనగర్, ఈరోజు చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాన్ని ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది. కీలక నేత హరీష్ రావు నేతృత్వంలో ఈ సమీక్షా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా నేతలంతా కూడా, ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా ప్రసంగిస్తూ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్లమెంట్ ఎన్నికల్ని ఏ విధంగా ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి దానిపైన హాజరైనటువంటి నియోజకవర్గ ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిల మధ్యన వర్గ విభేదాలు మరొకసారి భగ్గుమన్నాయి. నేతల మధ్యనే వారు బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి. నిజానికి దీనికి కారణము మొదటగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి వర్గీయులు సహకరించకపోవడం వల్లనే పైలట్ రోహిత్ రెడ్డి ఓడిపోయారంటూ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయగా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి మీదకి దూసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. మొన్నటి ఓటమికి కారణం నువ్వే అంటూ ఆయన్ని దుర్భాషలాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. ఒకరిపైకి ఒకరు దూసుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. బాహాబాయికి దిగి ఒకరినొకరు తోసి వేసుకున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో అలర్ట్ అయినటువంటి కీలక నేత హరీష్ రావు వెంటనే ఇద్దరికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి చేయి దాటుతున్నటువంటి నేపథ్యంలో లంచ్ బ్రేక్ ఇచ్చేసి వివాదాన్ని అప్పటికప్పుడు బ్రేక్ వేసేటువంటి ప్రయత్నం చేశారు. లంచ్ తర్వాత కూడా ఇద్దరు నేతల్ని ప్రత్యేకంగా గదిలోకి తీసుకువెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అసలే ఓటం భారంతో ఉన్నటువంటి ఈ సమయంలో ఇలాంటి విభేదాలు పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది సరైంది కాదు. సరే, గతం ఇప్పటి వరకు ఓటమికి అన్ని రకాలైనటువంటి సమీక్షలు చేసుకుందాము, కానీ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసము అందరూ సమిష్టిగా ఐక్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి విభేదాలు పెట్టుకొని అందులో కూడా 500 మంది ముఖ్యమైనటువంటి నియోజకవర్గ నేతల్ని ముందు పెట్టుకొని కీలకమైన నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకరు మాజీ మంత్రి, ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఈ విధంగా బాహాబాయికి దిగడము, దుర్భాషలు ఆడుకోవడం అంటే తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుంది. కాబట్టి వాటికి ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టి అందరూ కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పి వారికి సర్ది చెప్పి ఇద్దరిని తోడుకుని వెళ్ళి మళ్ళీ లంచ్ బ్రేక్ తర్వాత చేవెళ్ల నియోజకవర్గ పార్లమెంటరీ సమావేశాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు, కొనసాగిస్తూ ఉన్నారు. అయితే నిజానికి ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డికి పైలట్ రోహిత్ రెడ్డికి ఈ రోజు ఇవాళ వచ్చినటువంటి కొత్త పంచాయతీ కాదు. మొదటి నుంచి వీళ్ళిద్దరూ కూడా వైరీ వర్గాలుగా ఉన్నారు. ఒకరు బీఆర్ఎస్ పార్టీలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయితే మరొకరు కాంగ్రెస్ పార్టీలో. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. పట్నం మహేందర్ రెడ్డి పైన పైలట్ రోహిత్ రెడ్డి గెలిచారు. సో మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకే టికెట్ ఇవ్వాలని చెప్పి పట్నం మహేందర్ రెడ్డి పట్టుబట్టారు. ఈ సమయంలో పైలట్ రోహిత్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పట్నం మహేందర్ రెడ్డిని బుజ్జగించడానికి అప్పటికప్పుడు ఎన్నికల ముందు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి సర్ది చెప్పి కొనసాగించింది. సో ఇప్పుడు అప్పుడు ఏదో సర్దుకున్నట్లుగా కనిపించింది వివాదం, కానీ అప్పటి నుంచి కూడా వారిద్దరి మధ్యన ఆ వివాదము, ఆ ఘర్షణ, ఆధిపత్య పోరు అంతా కంటిన్యూ అవుతూనే ఉంది. సో మరొక మారు ఈరోజు తెలంగాణ భవన్లో
ముఖ్యమైనటువంటి నేతల మధ్యనే ఈ వర్గ విభేదాలు అనేటువంటివి మరొకసారి బయటపడ్డాయి. అయితే ఇప్పటికిప్పుడు సర్ది చెప్పినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఇది ఎటువైపు దారి తీస్తుందో అనేటువంటి ఆందోళన అయితే ఈరోజు ఈ సమీక్ష సమావేశానికి హాజరైనటువంటి నేతల మధ్యన చర్చనీయాంశంగా మారింది. శ్రీనివాస్. రైట్ నర్సీరావు, థ్యాంక్ యూ.